భావులు మీరందరికీ ఎందరో అందరికీ వందనములు ఎందరో అందరికీ వందనములు ఎందరో ఈ ప్రాంగణంలో ఉన్న ఒక్కొక్కళ్ళు మీ రంగాల్లో మహానుభావులు అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మిత్రుడు రాజేష్ ఎక్కలి నాకు అమెరికాలో మిత్రుడు, వాళ్ళ అమ్మాయి కూడా నా దగ్గర నేర్చుకుంటుంది. వారి పరిచయం తర్వాత శ్రీ రామ్మోహన్ రావు గారిని వారు పరిచయం చేశారు, శ్రీ విశ్వేశ్వరరావు గారిని పరిచయం చేశారు. పరిచయం చేశాక ఇంకా సంతోషపడ్డాను, ఎందుకంటే మా అమ్మమ్మ గారు ఇక్కడ పక్కనే ఉంటుంది, వరదరాజపురం మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు పుట్టిన ఊరు. వారు ప్రజ్ఞాపూర్, గజ్వెల్, సిద్దిపేట ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు ఎంతోమంది కవులు, కళాకారులు ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వేదమూర్తులు, సరస్వతి పుత్రులు అందరూ ఉన్నారు. అందులో మౌలిక ప్రేమ్ వారు రాసినటువంటి తందనాన శ్రీ రామాయణం, మహాభారతం, భాగవతం ఈ కావ్యాన్ని మా నాన్నగారు హార్మోనియం వాయిస్తూ ఈ ప్రాంతాల్లో హరికథలుగా చెప్పేవారు. శివంపేట మండలి, ముఖ్యంగా శివంపేట మండలిలో చాలా చోట్ల హరికథలు చెప్పేవారు. ముందుగా మౌలిక ప్రేమ్ వారి కుటుంబానికి శిరస్సు వచ్చి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ శర్మ గారు నమస్కారం. మెదక్ జిల్లాలో మీ అందరికీ తెలుసు కరువు ప్రాంతం, ఒకప్పుడు చాలా కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మా నాన్నగారు ఈ ముఖ్యంగా 2 రామాయణము, భారతం ఈ 2 కావ్యాలు అన్ని ఊర్లలోకి వెళ్ళి చెప్తూ వచ్చేవారు. ఇంచుమించు మేము ఒక 4-5 ఏళ్ళు ఈ కావ్యాలు మా నాన్నగారు హరికథలుగా చెప్పడం ద్వారానే మా కుటుంబం పోషణ జరిగింది. కాబట్టి మరొక్కసారి వారి రచయితలకి, ఆ కావ్యాన్ని రచించిన మహానుభావులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన పెద్దలు ఉన్నారు, నరసింహరావు గారు ఉండాలి, కొడుకు కోడలు ఉండాలి, మనవరాళ్ళు కూడా ఉండాలి. ఇంతమందికి చెప్పాలి. మనం చెప్పినప్పుడే ఇప్పుడు బతికి ఉంటుంది మన సంప్రదాయం, పొద్దున కూడా బతికి ఉంటుంది. ఎందుకంటే మనం భూమిలో విత్తనం వేస్తేనే అది వృక్షం అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనం మొదలెడదామని మనవి చేసుకుంటూ ఈ మోహన రాగం లో ఉండే కార్యకర్తలందరికీ, మోహన రాగం ఈ సంగీత సాహిత్య సమరంలో ఉన్నటువంటి సైనికులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి, అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ శుభం. ఈ పాట కూడా పాడేవాడిని సార్. మిమ్మల్ని ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాను. మీ బ్రదర్ నాకు తెలుసండి, వారు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తుంటారు కళాకారులందరినీ. అశోక్ నగర్లో మేము గ్యాదర్ అవుతుంటాం అప్పుడప్పుడు. సో నరసింహరావు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక నేను పాడే రాగం పేరు మోహన రాగం. గపద సరి గపగరి సదరి సదాప
హే కృష్ణ ముకుంద మురారే జయ కృష్ణ ముకుంద మురారే జయ గోవింద బృంద విహారీ. చప్పట్లు కొట్టాలంటే కొట్టచ్చు సార్, ఇందాకే చెప్పారు శంకరనారాయణ గారు. జయ కృష్ణ ముకుంద మురారే జయ గోవింద బృంద విహారీ. यार अजय, लुक एट योर डैड. हम इस उम्र में ऐसे रहेंगे क्या? बिल्कुल रहेंगे, अगर पापा जैसी सही प्लानिंग की तो. पर हमें तो इस एज तक वेट करना पड़ेगा ना. बिल्कुल नहीं, हमने तो अभी इन्वेस्ट किया है LIC के न्यू जीवन शांति में, जो हमें देगा डिफर्ड एन्युइटी, मतलब कुछ साल बाद से रेगुलर इनकम. आई सी. LIC LIC के एन्युटी प्लान्स दे एन्युटी ऑप्शंस और नियमित इनकम पाने में फ्लेक्सिबिलिटी भी. LIC हर पल आपके साथ.